యూఐ ఒకటి చెప్పు. యూఐ. సో ఎలా ఉంది యూఐ? మాకైతే బాగా నచ్చింది. అంటే ఏం నచ్చింది యూఐ లో మీకు? డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్ ప్లస్ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఉపేంద్ర సార్ యాక్టింగ్. ఉపేంద్ర ఇస్ బ్యాక్ అనుకోవచ్చా మరి? డెఫినెట్లీ yes. సో హైలైట్స్ ఏమనిపించాయి సినిమాలో? మూవీ హైలైట్స్ ఏంటి అంటే సో ఆయన అంటే ఒక సీన్ కి మనం అంటే చెప్పలేము, బట్ ఎవ్రీ సీన్ ఇస్ గుడ్, ఎవ్రీ సీన్ ఇస్ చాలా బాగుంది. సో మనకి ఆబ్వియస్లీ తెలిసిందే ఉపేంద్ర గారి కామెడీ ఎలా ఉంటది అని చెప్పేసి. సో కామెడీ కానీ ఆయన పంచ్ టైమింగ్ కానీ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది మీకు అసలు? చాలా నాకైతే నచ్చింది. సో ఆయన ఇంకా డిఫరెంట్ గా ట్రై చేశారు యాక్టింగ్, అంటే నార్మల్ మూవీస్ లా కాకుండా ఇంకా డిఫరెంట్ గా ట్రై చేశారు. ఒక రా ఇంకా ఉపేంద్ర మూవీ చూసినట్టు అనిపించిందా మరి మీకు? ప్రీవియస్ అయిన సినిమా రా ఉపేంద్ర మూవీ ఆ టైంలో ఇష్యూస్ తీసుకున్నారు. 2024 లో ఇష్యూస్ ఉన్నాయండి దీంట్లో, బట్ ఆ క్రాంకీనెస్ అలాగే ఉంటుంది, ఆ క్రేజీనెస్ అలాగే ఉంటుంది, ఆ జంప్ కట్స్ అవన్నీ అట్లాగే ఉంటాయి. కానీ 2024 లో మన లైఫ్ స్టైల్ అలాగే బయట జరుగుతున్న పాలిటిక్స్ దాన్ని ఇంక్లూడ్ చేశారు. అంటే ప్రతి సినిమాలో మనకి ఉపేంద్ర గారు ప్రతి లైఫ్ కి అంటే కనెక్ట్ అయ్యే విధంగా డైలాగ్స్ రాస్తారు కదా, మీకు అలా కనెక్ట్ అయిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ మన రియల్ లైఫ్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ డైలాగ్ అంటే చెప్తే పోతుంది, మెయిన్ స్టోరీస్ గురించి ఉంటది, వార్స్ గురించి ఉంటది, అట్లాగే అంటే అన్ని అవేనండి మెయిన్ చెప్పేస్తే స్పాయిలర్స్. థ్యాంక్ యూ అండి.